విశాఖ సౌత్ నియోజకవర్గంలో జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన గంపల గిరిధర్ కుటుంబ సభ్యులతో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరినీ కూడా సీఎం సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎందుకు జనసేన పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారనే విషయాలు మనతో మాట్లాడడానికి గిరిధర్ కుటుంబ సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు మొన్నటి వరకు జనసేన పార్టీలో ఉన్నారు, గత ఎన్నికల్లో పోటీ చేశారు, ఎందుకు జగన్ గారి సమక్షంలో పార్టీలో చేరారు? యాక్చువల్గా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి గట్స్ ఉన్న నాయకుడిగా కావాలి. ఇవాళ ఎన్నికల సమయంలో కూడా నేను చేసిన పనులు మీకు అందే చేరా అనుకుంటేనే ఓటేయండి అనే నాయకుడు ఎవ్వరూ లేరు. ఈ రోజున కోవిడ్ అవనండి అనేక విపరీతుల్లో కూడా పేదవాడికి ఇబ్బంది కలగకుండా జగన్మోహన్ రెడ్డి అంటే అది పేదవాడి అదృష్టం. ఈ రోజుల్లో ఈ స్కూల్స్ అవ్వచ్చు, పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, హాస్పిటల్స్ కోసం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే, ప్రతిపక్షాలు అన్ని కుట్రలు చేస్తున్నా సరే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ ఏకమైనా సరే ఆయన ఒక్కడిగా ముందుకెళ్తున్నారంటే ఆయన మెచ్చుకోకపోతే విలువలే ఉండవని చెప్పి ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను తీర్థం పుట్టుకోవడం జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి? ప్రతిపక్ష పార్టీలు జగన్ గారి మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని ఏ విధంగా? సార్, ఈయన బలం చూడలేకే దుష్ప్రచారం చేస్తున్నారు కదండి. పబ్లిక్లో ప్రతి వ్యక్తికి, ప్రతి మహిళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ క్లియర్గా అందుతున్నాయి. దళారులు లేకుండా కూడా ఇంటికి వచ్చి అందుతున్నాయంటే అంతకన్నా ఉపయోగం చెప్పండి సార్. ఈ రోజుల్లో ఇప్పుడు ముసలి వాళ్ళు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, వాళ్ళ ఇంటికి వచ్చి తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి 1వ తారీఖున భర్త కూడా భార్యకి ఇవ్వలేడేమో, అటు తండ్రి కూడా కూతురికి ఇవ్వలేడేమో. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి ఇంటికి కూడా 1వ తారీఖు పెన్షన్ వస్తుందంటే ప్రతి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారండి. అదే కాకుండా కూడా స్కూల్స్ ఎంత అండి, స్కూల్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మధ్యాహ్నం భోజన పథకాలు అవ్వచ్చు, మంచి క్వాలిటీ ఫుడ్ అవ్వచ్చు, మంచి ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అలాగే వైద్యం కూడా కోవిడ్ అలాంటి ఇష్యూలో కూడా మన మోర్టాలిటీని తగ్గించి జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి చేశారు. కాబట్టి ఇవాళ ఏకతాటితో పార్టీలకు అతీతంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలండి. చాలా బాగుందండి. ఆయన పథకాలన్నీ మొత్తం పేద ప్రజలకి కన్నీళ్ళు తుడిచినట్టుగా ఉంటున్నాయి. పేదవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా సరే జగన్ అన్నే కంపల్సరీగా వస్తాడు, మళ్ళీ మాకు అన్ని పథకాలు అతనే తీరుస్తాడు, మా బాధలు అతనే తీరుస్తాడని చెప్తున్నారు. అందుకే మేము మళ్ళీ తిరిగి ఈ గూడికి చేరుకున్నాము. అతని వెంటే ఉంటాము, చివరి వరకు అతనితోనే ఉంటాము, అతని పార్టీలోనే ఉండిపోతాం. మేడం, అంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించి అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, లేదంటే మిగతా పథకాలన్నీ, ఆ పథకాలు చూస్తే ఏమనిపిస్తుంది మీకు మహిళలకు సంబంధించి? నిజంగా చాలా సంతోషంగా ఉందండి. తను చెప్పినట్టుగాను భర్త భార్యకి ఇస్తాడో ఎవడో తెలియదు కానీ, అలాగే వృద్ధులకు కూడాను పెన్షన్ ఉండడం వల్ల పిల్లలు కూడాను భారంగా తోచట్లేదు, ఎంచక్క చూసుకుంటున్నారు. వాళ్ళకి ఎంచక్క హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. అలాగే అమ్మఒడి ఇవన్నీ చాలా పథకాలు పిల్లలకి, స్కూల్ కాలేజ్ పిల్లలకి కానీ వాళ్ళందరికీ చాలా మంచి పథకాలు ఇస్తున్నారు. అందుకే కంపల్సరీగా జగన్ గారికి ఓటేస్తారు, జగన్ గారే గెలుస్తారు మస్ట్గా. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్సున్న నాయకుడని, తన వల్ల ప్రజలకు మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పే నాయకుడు దేశంలో ఎవరూ లేరని, ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే తనకు ఓటేయండి మీకు మేలు జరిగితేనే చెప్పగలుగుతున్నారని, అలాగే పార్టీలకి, అలాగే కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని, సంక్షేమం అభివృద్ధి పథకాలు ప్రజలకు ఏవైతే అందుతున్నాయో వాటిని చూసే తాము తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామని గిరిధర్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ రంగనాయకులతో నాయుడు, విశాఖపట్నం నుంచి.